బైబిల్ వాళ్ళు వాడుతున్నాం. బైబిల్ వాళ్ళందరూ కలగండి పైకి పాటల ద్వారా నామానికి మనమే చేసుకుంటూ ఉన్నాను దేవా. నిలబడుతున్న ఆశీర్వదించండి తండ్రి. ఈ యొక్క శివచారును మరుగుపరిచి తండ్రి పరిశుద్ధమైన రక్తంతో కడిగి తండ్రి ఈ యొక్క అమూల్యమైన మాటలను మా చేత మాకు ఇంపింపజేస్తున్నామని వేడుకుంటున్నాను దేవా. వచ్చిన ప్రియం బట్టి వందనములు దేవా. ఇక దారిలో ఉన్న వారిని తండ్రి ఈ యొక్క ఏర్పాట్లు ఉన్న వారిని తలపెట్టి నడిపించి తీసుకొని రమ్మని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో సియోనులో ఉన్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇదంతా బాగున్నారా? సియోనులో ఉన్న మీరంతా హ్యాపీనా? హ్యాపీ, సంతోషం. రండి రాత్రి మరి సియోనులో ఉన్న ప్రజలు ప్రేమ ఎందుకంటే కృతజ్ఞత కలిగి కానీ దేవుడు మనకు మంచి తరుణం ఇచ్చాడు. ఈలోగా మనం కూడుకోవడం ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన సజీవులుగా ఉంచి ప్రభువుని గణపతులను ఇచ్చిన చక్కటి దినాన్ని బట్టి ప్రభుని చుక్కటి కీర్తనలు 76 కీర్తనలు 76వ అధ్యాయం 1-2 వచ్చిన కీర్తనలు 76వ కీర్తన అందరూ చదువుకుందాం. అందరూ చదువు. పిల్లలు కూడా ఇల్లు కాదు ఇది. మౌనం ఉన్నారు పిల్లలు. ఎవరు మాట్లాడు దగ్గర ఇంటితో పడతాయి కదా. మేము గైజీ ఎవరు మాట్లాడు రండి. కీర్తన 76 1-2 వచనాలు అందరము చదువు. యోధాలో ఇశ్రాయేలు అయిన ఆలయం ఉన్నది. 103వ కీర్తన 103వ కీర్తన 1-2 వచనాలు. అమ్మ అందరం కలిసి చదువుకున్నారు. అందరం కలిసి చదువు. నా ప్రాణమా ఆయన చేసిన దేవుడి మాటలు మనందరి కొరకై దీవించుగా మరోసారి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకున్నాం. కాళ్ళు ఉన్న వాళ్ళందరూ మోకరించారు. కాళ్ళు లేదు కూర్చోండి. కాళ్ళు లేదు. మీకు కానీ కాళ్ళు ఉంటే కంపల్సరీగా మోకరించారు. పిల్లలు మీరు కూడా మోకరించారు. ప్రార్థన.
విస్తారమైన ప్రేమ మా పైన కుమరించారు. సియోనులో ఇలాగ కోరుకోవడానికి మాకు ఆశ్రయం ఇచ్చారు. సియోనులోనే మమ్మల్ని దీవించి దేవుడు వచ్చిపూడిలో మీరు ఏర్పాటు చేసుకునే నీ యొక్క స్తంభాన్ని బట్టి, నీ వెలుగును బట్టి, ఈ వెలుగులోని అనేకలకు తీసుకుని వచ్చి స్థిరపరిచి నీ ప్రజలు మీ అంతా ఆనందించినట్లుగా మాకు ఇచ్చిన చక్కటి మందిరాన్ని బట్టి, సభాసాలను బట్టి, ఈ రాష్ట్రాల కుటుంబాలను బట్టి, పరిశుద్ధులందరిని బట్టి తీసుకోవద్దా. ఈ రాత్రి సంఘం కృతజ్ఞతలు కూడా కలిగి ఉండడానికి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి తీసుకుంటా. చక్కటి పాటలు, చక్కటి వాయిద్యములు, కంటే స్వరాలు మాకు ఇచ్చినందుకు తీసుకోవద్దా. వచ్చిన వారిని బట్టి తీసుకొద్దాలు. ఇంకెవరు నాయన రాలేకపోయినారు, వారిని క్షమించండి. మార్గ మధ్యంలో ఉంటే వారిని నడిపించండి. ఈ రాత్రికాల కోడిగా మాకు జీవితంగా ఉంచండి. మీరే మీ దాసుడు నోట మీ మాటలు వచ్చండి. కావలసిన వర్తమానం మాకు దయచేయండి. ఇంకా ఎవరు రక్షణ పొందలేదు వారు కూడా నేను సురక్షకుడిగా ఎరిగి నేను కనపరిచే భాగ్యం దయచేసి రమ్మని మా సమయాన్ని ఆశీర్వాదములుగా చేయబడి కరెంటు మైకు మీ స్వాధీనంలో వచ్చి చిన్న పిల్లలను కూడా మీ స్వాధీనంలో వచ్చుకుని మీరు మైకు పొందమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలా సంతోషం ఇలాగ మనం కూడుకోవటం, మరి దేవుని కూడా ఎంతో సంతోషం. కాబట్టి మనం కూడి వచ్చినప్పుడల్లా మన దేవుడు మరి మనతో మాట్లాడతాడు. మానవుడిని దేవుడు కలుసుకునే స్థలం ఏదంట? దేవుడి మందిరం. దేవుడు నీతో మాట్లాడాలంటే నువ్వు ఎక్కడికి రావాలా? దేవుడి ఇంటికి రావాలా? మానవులను దేవుడు కలుసుకునే స్థలం ఇది సియోను. కాబట్టి ఈ రాత్రి మరి దేవుడి కూర్చుకోళ్ళలో అద్భుతమైనటువంటి చక్కటి మందిరాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. మరి ఈ మందిరంలో నిత్యము ప్రభువును స్తుతించుకోవడానికి చక్కటి సదుపాయాలు సమకూర్చాడు. చక్కటి సౌండ్ సిస్టమ్, దైవజనులు, పరిషత్తులు ప్రార్థించేవారు, ఎంత గొప్ప ఆనందం కదా. కాబట్టి రాత్రి దేవుడు మనను మరి ఈ ఆలయాన్ని ఊరిలో ఎదుర్కొచ్చాడు. చాలా మందిరాలు ఉన్నాయి, కానీ ఇక్కడ ప్రత్యేకంగా సియోనులో దేవుడు ఏం చేశాడంట? స్థాపిస్తా వచ్చాడు. అందుకని మనం చదువుకున్నాం 56 కీర్తన 2వ వచనంలో ఏముంది? షాలేములో ఆయన ప్రారంభమైంది, సియోనులో ఆలయం ఉన్నది. కాబట్టి సియోను దేవుని ఆలయం, ఇది దేవుని మందిరం. కాబట్టి మనం దేవుని మందిరానికి వచ్చాం. ఒకసారి ఒక స్కూల్లోకి ఒక డిఈఓ గారు వచ్చారు. వచ్చి అడిగాడు, ఒరే ఇదే ఊరు అన్నాడు. మరి కూచిపూడి అన్నాడు. కూచిపూడి ఏ జిల్లాలో ఉందరా అన్నాడు. ఏ జిల్లాలో ఉంది మీ ఊరు? కృష్ణా జిల్లాలో ఉంది అయ్యారు అన్నాడు. కృష్ణా జిల్లా మరి ఏ రాష్ట్రంలో ఉందరా అన్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఉంది సార్ అన్నాడు. ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉందరా అన్నాడు. ఇండియాలో ఉంది సార్ అన్నాడు. ఇండియా ఎక్కడ ఉందరా అన్నాడు. ఆసియా ఖండంలో ఉంది సార్ అన్నాడు. ఆసియా ఖండం ఎక్కడ ఉందరా అన్నాడు. యేసయ్య చేతిలో ఉంది సార్ అన్నాడు. మనం ఏ ఖండంలో ఉన్నాం? ఆసియా ఖండంలో ఉన్నాం. యేసయ్య చేతిలో ఉంది. కాబట్టి సియోనులో ఉన్నాం. మనం ఎక్కడ ఉన్నామంట? యేసయ్య చేతిలో ఉన్నాం. జాగ్రత్తగా వినండి. ఇద్దరు బొమ్మక అక్కడ చెప్పి 12 అయినా ఎవరు వదిలిపెట్టొద్దాను. ఎంతైనా 12 అవ్వాలి ఉంది. ఎందుకంటే వంటలు ఇప్పుడే మొదలేశారు కదా. మరి ఎన్ని అవ్వాలంటే 12 అవుతుంది. కాబట్టి 12 దాకా ఏం బాధలేదు, హ్యాపీగా వాక్యం వినొచ్చు. కాబట్టి ఇక్కడ ప్రియులారా, అప్పుడు ఆ యొక్క దేవుడు చాలా హ్యాపీ అయినాడంట, చాలా సంతోషించాడంట. నీకు జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే, నేను ప్రతిరోజు సియోనికి వెళ్తానండి, సియోన్ మందిరంలో నేర్చుకున్నానండి, దేవుని దాసులు వస్తారండి, అక్కడ ఆ వాక్యాన్ని నేను ఏం చేస్తున్నా, నేర్చుకుంటున్నానని చెప్పేసి అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ కూచిపూడి ఎక్కడ ఉందంట? కృష్ణా జిల్లాలోనే ఉంది, ఆంధ్రప్రదేశ్లోనే ఉంది, ఇండియాలోనే ఉంది. కానీ ఇండియా ఎక్కడ ఉందంట?
యేసయ్య చేతిలో ఉంది. కాబట్టి రాత్రి మనము కూడా ఆయన చేతిలో ఉంటే ఎంత ఆశీర్వాదం. కాబట్టి మనమందరం ఆయన చేతిలో ఉండాలి. అందుకే యెషయా గ్రంథం 49:17 ఏమన్నా, చూడమన్నారా చేతుల్లో నేను నిన్ను, ఎంత గొప్ప దేవుడు. కాబట్టి 2025వ సంవత్సరం 24 అంతా మనల్ని కాపాడు. 25లో ప్రవేశపెట్టాడు. ఒక్క గంట వదలేదు. అయ్యా 2025 వచ్చిందంటగా, ఏమొచ్చిందంట? 2025 వచ్చిందంటగా, 25 కాదు, ఏమొచ్చిందంట ఆమెకి? చదువురాలు అట్లా చెప్తూ ఉంటారు ఒకసారి. కాబట్టి 2025 వచ్చినా 25 వచ్చినా దేవుడు మనం ప్రేమించి ఇలా ఒక చక్కటి విధానంలో సియోనులో నాటబడాలా, సియోనులో స్థిరపరచబడాలా, సియోనులో ప్రత్యేకంగా ఉండాలా. నాటబడి ఆశీర్వాదం ఉండాలి. కాబట్టి ఈ రాత్రి సియోనుకు వచ్చిన మనం అందరము ఇలా ఈ రాత్రి ఒక చక్కటి పాఠం దేవుని మాటలు నేర్చుకొని మనం సంతోషంగా దేవుని ఇంటికి వెళ్ళాలి. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదవండి ఎవరైనా. మొదటి పేతురు రాసిన పుస్తకం 2వ అధ్యాయము 6వ వచనం. ముఖ్యమును ఏర్పరచబడని అమూల్యమునకు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాడు. ఆయన యందు విశ్వాసముంచువాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, నేను సియోనులో మూలరాతిగా వేసిన వాడు నేనే. సియోనుని కూర్చుకోవడం ఎందుకు స్థాపించాడు? ఎందుకు ఇక్కడ నిర్ణయించాడు? కూర్చుకోవడం అంతా అక్కడంటే ఈ పెడసలు గల రోడ్లో ఎందుకు కూర్చాడు దేవుడు? అటు వాళ్ళు ఇటు వాళ్ళు ప్రభు ఏం చేయాలంట? ఎరిగి మందిరం నింపబడాలి. ఈ మందిరానికి రావాలి, ఈ మందిరంలో ఆనందించాలి. దేవుని మందిరంలో ఏముంటుందంట? ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆశీర్వాదాలు ఉంటాయి. కాబట్టి రాత్రి అమ్మా వచ్చిన మనందరం ఏం చేయాలంట? ఆశీర్వాదాలు పొంది వెళ్ళాలా, దేవుని దేవులను పొందాలి. మనం ఈ నూతన సంవత్సరం పాత వాటిని ఏం చేయాలా? పాతి పెట్టాలా. క్రొత్త వాటిని ఏం చేయాలా? ధరించుకోవాలా. మారు మనసు పొందాలా, రక్షణ పొందాలా, యేసుని హృదయంలో చేర్చుకోవాలి. అప్పుడు దేవుడికి సంతోషం. 10 మంది వస్తారు, ఎన్నాళ్ళు మారు మనసు పొందరు, రక్షణ పొందరు, ప్రభుత్వ హృదయంలో చేర్చుకోవాలి. ఇలా అలా ఉండదు. ఈ సంవత్సరం దేవుడు నీకు ఒక మంచి తరుణం ఇచ్చాడు. కాబట్టి ఈ సంవత్సరం దేవుని యొక్క మేలు సియోనులో నిన్ను పొందాలని దేవుడు కోరుతున్నాడు. చూడండి, లోకంలో కొన్ని షాపుల్లో కొన్ని వస్తువులు దొరకవు కదా. గత దినాల్లో కూడా మీ ఊరిలో మెడికల్ షాప్ లేకపోవచ్చు, మండల షాప్ లేకపోవచ్చు, తర్వాత బస్ స్టాండ్ లేకపోవచ్చు. కానీ మీ ఊరిలో ఏముంచాడు దేవుడు? సియోను ఉంచాడు. కొట్టుల్లో కొన్ని మనకు దొరకవచ్చు, కానీ సియోనులో ఏం దొరుకుతాయి అంట? అన్నీ దొరుకుతాయి. నీకు ఏది కావాలంటే అది ఇస్తాడు సియోనులో. నువ్వు అడగటమే తరుణం, నువ్వు వేదలిగితే సియోనులో అది ఇస్తాడు. అప్పుడు కొంతమంది భక్తులు ప్రభువుని అడిగి వారు గొప్ప దేవుళ్ళు పొందారు. కాబట్టి ఈ రాత్రి సియోనుకు వచ్చిన మనం కూడా ఏం పొందాలా? చూడక మాట కీర్తన 51:18 వచ్చింది గమనించండి. సియోనులో ఏముంది? కీర్తన 51. నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నా దోషము పోవునట్లు పనిచేద్దామా. నీ కటాక్షము చొప్పున మేలు చేయము. కాబట్టి సియోనులో ఏం దొరుకుతుందంట? మేలు దొరుకుతుంది. ఇలా లోకంలో ఏం దొరుకుతుంది? చేడు దొరికేది, లోకంలో కీడు దొరికేది. కానీ సియోనులో ఏం దొరికిందంట మనకి? మేలులు. ఎన్ని మేలులు ఉన్నాయి. ఇలా నువ్వు అడిగితే చాలు, దేవుడు నీకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
కాబట్టి ఇక్కడ 51:18 అంటున్నాడు దావీదు భక్తుడు, నీ కటాక్షం చొప్పున సియోనుకి ఏం చేయాలంట? నిజంగా సియోనుకి ఎన్ని మేలు చేశాడు. మీరు ఉన్నది చిన్న సంఘమైన పెద్ద సంఘం కట్టుకున్నారు కదా, మంచి మందిరాన్ని కట్టుకున్నారు. ఇంత చక్కగా ఉంది మీ మందిరం. మందిరాన్ని చూస్తే మనకి ఏమైపోవాలంట? కడుపు నిండాలి. 11 ఐజాక్ గారు సేవకుడు ఉన్నాడు. ఆయన మందిరానికి వస్తారు. ఒక ముస్లిం వచ్చాడంట. అరే ఐజాక్ భాయ్, మీ మందిరం వచ్చా హాయ్ అన్నాడంట. ఏమన్నాడంట? ఆ పేరుడు, ఆ వాక్యాలు, ఆ కూర్చునే విధానం, ఆ పాడే విధానం, ఆ వాక్యం చదివే విధానం, ఇవన్నీ చూసి ఆ ముస్లిం భాయ్ ఏమన్నాడంట? ఐజాక్ భాయ్, మీ మందిరం బహు అచ్చా హాయ్. సియోన్ ఎట్లా ఉందంట? శృంగార మందిరమే. 24వ కీర్తనలో కోరాహుడు ఏమన్నారు? సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములో ఎంత రమ్యములో. కాబట్టి సియోనులో మనకి ఏముందంట? మేలున్నది. కాబట్టి లోకములో దొరకనటువంటి మేలులన్నీ దేవుని మందిరంలో దేవుడు సిద్ధపడి. ఎంతమంది మేలు పొందారు మందిరానికి వచ్చి? దేవుని మందిరానికి వస్తే దేవుడు మేలు చేసేవాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని మందిరాన్ని ఏం చేయాలంట? ప్రేమించాలా. దేవుని మందిరానికి రా. దేవుని మందిరానికి వస్తే అమ్మా దేవుడు నీకు ఎన్నో మేలు దాచిపెట్టాడు. అందుకని 31వ కీర్తనలో దావీదంట, 2 కీర్తన 31లో దావీదంట 19వ వచనం, కీర్తన 31:19, నీ యందు భయభక్తులుగా వారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది. దేవుడు నీ కోసం మేలు దాచి ఉంచాడంట. నువ్వు రాకుండా పోగొట్టుకుంటున్నావు. చాలా మంది మందిరానికి రాదు. ఇలా దేవుని మందిరానికి వస్తే దేవుడు నీకు ఏం చేస్తాడంట? మేలు చేస్తాడు. నరుడు ఏదైనా నేను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంత గొప్పది. దేవుడు నీ కొరకే సిద్ధపరిచిన మేలు నీకు కనపడవు. ప్రభువు అన్నాడు 1 కొరింథీ 2:9, దేవుడు తను ప్రేమించే వారికి ఏమి సిద్ధపరిచాడో అవి కంటికి కనపడవు, చెవికి వినబడవు. నువ్వెట్లా దీవించబడతావో నీకేం తెలియదు. కాబట్టి రాత్రి ప్రభు అంటున్నాడు, ఇక్కడ సియోనులో ఏముందంట? మేలులు ఉన్నాయి. నువ్వు మేలులు ఉందా? నువ్వు ప్రభుని హృదయంలో చేర్చుకుంటే దేవుడు నీ పక్షంలో ఉండి ఎన్నో మేలు చేస్తాడు. ముఖ్యంగా ప్రియులు, నీ కుటుంబాన్ని ఏం చేస్తాడు? రక్షణలోనికి తీసుకొస్తాడు. మనం అందరం ఏం చేయాలంట? రక్షించబడాలా. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్కరే రక్షించబడతారు. పిల్లలు భర్తల రారు, పిల్లల రారు, కొంతమంది భార్యల రారు. కానీ ఈ 2025వ సంవత్సరంలో దేవుడు మన కుటుంబం అంతా ఏం పొందాలంట? మేలు పొందాలా. రక్షణ అనేటువంటి మేలు. యేసు ప్రభుని మన హృదయంలో చేసుకోవాలి. యేసు అంటే ఏ అంటే ఏదైనా, సు అంటే సులువుగా చేస్తాడు. 2 అక్షరాలు యేసు. మత్తయి సువార్త 1:21 ఏమన్నాడు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించదు గనక ఆయనకి ఏం పేరంట? యేసు. యేసు 2 అక్షరాలు. ఏ అంటే ఏదైనా, సు అంటే సులువుగా చేస్తాడు. ప్రభు నేను పాపినై అంటే చాలు. ప్రభు నీకు ఏమిస్తాడు? నూతన జీవితం ఇస్తాడు. నిన్ను ప్రేరరా రక్షిస్తాడు. నరకానికి వెళ్ళకుండా ప్రభు నిన్ను కాపాడు. అదే గొప్ప మేలు, గొప్ప మేలు. రెండవదిగా మీరు గమనిస్తే సియోనులో ఏముంది? సియోనులో ఏముంది చూడండి. కీర్తన కీర్తన 53:6 చూడండి. కీర్తన 53:6. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, దేవుడు నీకు రక్షణ ఇచ్చి తన భద్రతలో నేను ఉంచడానికి సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనకు రక్షణ అనేటువంటి మేలు. లోకంలో ఎన్ని ఉన్నా రక్షణ లేకపోతే నీ జీవితం సున్నా.
ఒక ఆయన అంటున్నాడు ఈ మధ్య, అయ్యా తూర్పుగా ఒక 10 ఎకరాలు సంపాదించాడు, ఉత్తరంగా ఒక 20 ఎకరాలు సంపాదించాడు, పడమరగా ఒక 10 ఎకరాలు సంపాదించాడు, ఇంకేవో దిగుందంట దక్షిణంగా ఒక 2 ఎకరాలు సంపాదించాడు. మరి పైన ఉందండి, 4 పక్కల డబ్బు ఉంది, ధాన్యం ఉంది, పొలాలు ఉన్నాయి, పొట్టలు ఉన్నాయి, కానీ మరి పరలోకం ఏమైనా సంపాదించుకున్నామా? కాబట్టి నువ్వే సంపాదించుకోవాలా? అందుకని సియోనులో ఏముందంట? గొప్ప రక్షణ ఉన్నది, అది పొందితే పరలోకంలో యుగాలుంటాం. ఎంత గొప్ప! కాబట్టి రాత్రి ఈ రక్షణ అనేటువంటి మేలును మనం పొందాలని 51 మరి 53:6 కూడా మనం చూస్తాము. సియోనులో నుండి ఇశ్రాయేలులకు ఏం కలుగుతుందంట? రక్షణ. నువ్వు రక్షించబడితే నువ్వు చింత లేదు, బాధ లేదు. కాబట్టి మనం అందరం రక్షణ పొంది ఆ రక్షణలో ప్రభు కొరకు ఎదురు చూడాలని ప్రభు కోరుతాం. 2వ మాట మీరు గమనించండి, కీర్తనలు 134 4 మీరు గమనించండి. కీర్తన 134:3 134:3లో రెండవదిగా సియోనులో నుండి నిన్ను ఏం చేస్తాడంట? ఆశీర్వాదిస్తాడు. ఆశీర్వాదాలు ఎవరికి వద్దా? దేవుని మందిరానికి వచ్చేది చాలా మంది ఆశీర్వాదాల కోసమే. అబ్బాయికి ఉద్యోగం రావాలా, అమ్మాయికి మంచి సంబంధం దొరకాలా, మంచి ఇల్లు కట్టుకోవాలా, మా కుటుంబం బాగుండాలా, మేమందరం ఆరోగ్యంగా ఉండాలా. ఈ ఆశీర్వాదాలు ఇవి భూ సంబంధమైన ఆశీర్వాదాలు. అయితే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, సియోను ఎవడన్నాడు? ఆ సియోనులో నుండి యెహోవా ఆశీర్వదించిన ఎంత గొప్ప దేవుడు! భూమి ఆకాశమును సృష్టించిన యెహోవా సియోనులో నేను ఏం చేస్తాడు? నువ్వు సియోనుకి వస్తే నువ్వు ఆశీర్వదించబడతా. సియోనుకు రాకుండా భూలోకంలో ఎన్ని ఆశీర్వాదాలు నాకు వచ్చినా దానివల్ల నీకే ప్రయోజనం లేదు. కాబట్టి ఇక్కడ ప్రభు అంటున్నాడు, సియోనులో నుండి ఏం చేస్తాడంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకని నువ్వేం చేయాలి? మందిరాన్ని ప్రేమించాలా. ఎంత ఘోర పాపినైనా ప్రభు అంగీకరిస్తాడు. కాబట్టి మనం దేవుని మందిరాన్ని ఏం చేయాలంట? ప్రేమిస్తే. దావీదు ప్రేమించాడు. 122వ కీర్తనలో 1వ వచనంలో ఏమన్నాడు? యెహోవా మందిరమునకు పోదమని జనులు నాకు అనినప్పుడు. నువ్వు మందిరాన్ని ప్రేమించాలి. చాలా మంది ఎలాంటి క్రైస్తవులు ఉన్నారండి దినాల్లో? సండే క్రైస్తవులు, సమ్ టైమ్ క్రైస్తవులు కదా, సడన్ క్రైస్తవులు. కొంతమంది ఏ క్రైస్తవులు అంట సడన్ గా వస్తారు, సడన్ గా మానేస్తారు, ఏమైపోతారు లేదు. కొంతమంది ఎట్లా వస్తారు? సండే మాత్రమే వాళ్ళకి కావాలి, మండీకి అక్కడ. ఆదివారం వస్తే రావయ్యా, సోమవారం వస్తే పోవయ్యా, మాకెందుకంట. అట్లా ఉండమాకండి. మీరు నా వంద చూడండి, వచ్చేవాళ్ళు పోయే వాళ్ళు చూడమాకండి. వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు కదా. వాక్యం మీద మనసు పెట్టాడు. వచ్చినందుకు ఒక వాక్యం వల్ల నేర్చుకోండి. దేవుని మందిరానికి ఎందుకు వచ్చా? దేవుని మాటలు నేర్చుకోవాలి. కాబట్టి దేవుని మందిరంలో అనేక మంది వస్తామంటారు, వాళ్ళపైన ఉండకూడదు మనం చూసి. కాబట్టి ఇక్కడ రెండవదిగా ఏంటంట? 134వ కీర్తన 3లో సియోనులో దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. ఒక మాట ఉంది, అయ్యా వాటిలో ఆశీర్వాదం గోధుమ పిండి ఉందయ్యా. ఏ పిండి ఉందంట? ఆశీర్వాదం ఉప్పు ఉందయ్యా, ఆశీర్వాదం మంచినీళ్ళు ఉందయ్యా, ఆశీర్వాదము కారం ఉందయ్యా. ఇవి కాదు నీకు ఉండాల్సింది. ఏముండాలా? ప్రభు యొక్క ఆశీర్వాదం ఉండాలా. ప్రభు నిన్ను దీవించాడా? దేవుని ఆశీర్వాదం ఏమిస్తుందంట? ఐశ్వర్యం ఇస్తుంది. ఎదుగా తిమోతి అన్న శాఖ వాళ్ళని జ్ఞాపకం చేసుకొని ఆయన మరణించినప్పుడు మేము వచ్చాం. వాళ్ళ స్థితి ఎట్లా ఉందంటే అది నాన్న హీన స్థితి. సరైన మందిరం లేదు, ఉండడానికి సరైన ఇల్లు లేదు, పిల్లలు ముగ్గురు. వాళ్ళు దేవుని మందిరాన్ని దేవుని నమ్మారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళని అంత ఆశీర్వదించాడు. ఇప్పుడు చూస్తామంటే నిజంగా అద్భుతం. మనం అందరం చూసాం కదా. ఆయన రోగంతో ఎంత బాధపడ్డాడో దయచేసి జరుగుతూ ఉంటే నువ్వు ప్రభువుని నమ్ముకో, మందిరాన్ని విడిచిపెట్టినాక దేవుడు నిన్ను జీవిస్తాడు.
యెహోవా ఆశీర్వదిస్తే అది ఎన్నటికి అది దావీదు అంటాడు కదా, ఏమంటాడు 7వ అధ్యాయం, యెహోవా నీవు నన్ను ఆశీర్వదించడకు నేనంతటి వాడను. ఎట్లా చెప్పగలిగినాడు? దావీదు ఎలాంటి వాడు? గొర్రెలు కాసుకునేవాడు. గొర్రెలు కాసుకునేవాడు ఏం చేశాడు? దేవుడు మహారాజు చేశాడు. అద్భుతం. కాబట్టి రెండవదిగా సియోనులో ఏముందంట? ఆశీర్వాదం ఉన్నది. కాబట్టి ప్రభు మందిరాన్ని ప్రేమించాలని దేవుడు మందిరానికి దూరంగా మాక. దేవుని మందిరం, దేవుని పిల్లలు నిత్యం నీ కొరకు ప్రార్థన చేస్తారు. కాబట్టి దేవుని మందిరంలో మనం నివసించాలని దేవుడు కోరు. చూడ సియోనులో ఏముందో 3వ మాట మనం చూద్దాం. చూడండి, కీర్తన 128, 5వ వచనం గమనించండి. కీర్తన 128. ఆ మొక్కరింద జరిపేది ఇంకెవరు లేరు, జరిపోడు. పోటీ పడండి అమ్మా. వాక్యం చదవలేదు, పోటీ ఉండాలా, రోసం ఉండాలా, పోషం ఉండాలా. ఎవరో చదువుతుంటే మన ఇంకా చూసుకోవడం కాదు. మళ్ళీ అక్కడ చదువుతాను ఇంకెవరు రాక. శివుడు ఆశీర్వదించడం జీవిత కాలం మాత్రం యెరూషలేమునకు క్షేమము కలుగజేస్తాడు. నువ్వు సియోనులో ఉండి యెరూషలేము యొక్క క్షేమాన్ని కోరుకో. సియోను యెరూషలేము అన్న ఒకటే. సియోను అంటే సంతోషం, యెరూషలేము అంటే మహారాజు పట్టణం. కాబట్టి సియోను వేరు, యెరూషలేము వేరు అనుకో మాట్లాడు. కాబట్టి సియోనులో యెరూషలేములో ఏమంటున్నాడు? నీ జీవిత కాలం అంతా యెరూషలేము యొక్క క్షేమం కోరుకో. కాబట్టి ప్రియులారా, దేవుని మందిర విషయమై క్షేమాన్ని మనం కోరుకోవాలి కదా. దేవుని మందిరంలో ఏముండాలా? క్షేమం ఉండాలా, ఆనందం ఉండాలా, సంతోషం ఉండాలంటే మనం అందరం ఇప్పుడు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా, దేవుని మందిరానికి రావాలి. అందుకనే పౌలు భక్తుడు చక్కటి మాట అన్నాడు. అపొస్తలుల కార్యములో 20వ అధ్యాయం 35, అపొస్తలుల కార్యములో 20వ అధ్యాయం 35వ వచనంలో ఏమంటాడు? మీరు ఎలాగో ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలెనని ఆ పుచ్చుకొనుట కంటే దేవునికి మనం ఏం చేయాలంట? పౌలు ఏమంటున్నాడు? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు, ఇచ్చుట ధన్యం. చాలా మంది దేవుని మందిరానికి వచ్చి నాకు ఈ అయ్యా, నాకు ఈ అయ్యా, నాకు ఈ అయ్యా. దేవుని దగ్గర తీసుకోవడమే కాదు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అన్నాడు. దేవునికి మనం ఇవ్వాలా, దేవునికి మనం ఇవ్వాలి. సంతోషంలో ఇచ్చేవాడిని దేవుడు ఏం చేస్తాడంట? ప్రేమతో ఇచ్చాడు. దేవుడు చేసుకున్న వారు మన కొరకు ప్రాణం ఇచ్చాడు. తన రక్తాన్ని మన కొరకు కాల్చాడు, తన ప్రేమను చూపించాడు, పరలోకాన్ని ఇచ్చాడు మన కొరకు. మన దేవుడి కొరకు మనం ఏమిస్తున్నాం? సామెతలు 11వ అధ్యాయం చూడండి. సామెతలు 11:24 చూడండి. సామెతలు 11:24. వేదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. సొలొమోను భక్తుడు అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ అలా ఏమంటున్నాడంటే తగిన వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి. దేవునికి ఇచ్చే విషయం ఎట్లా ఉండాలంట? సమృద్ధిగా మనం ఇవ్వాలి. ఈరోజు మీరు ప్రేమ మీద పెట్టుకున్నారు కదా. ప్రేమ విధులు మీ చేతులన్నీ ఉన్నాయా? మీ చేతులన్నీ పడయా ప్రేమ విధులో? మీ గుప్పిలు విప్పారా? ప్రేమ విధి ఎవరు చేయాలా? మనం అందరం కలిపి చేసుకోవాలి. మరి దాని కొరకే మన సమర్పణ ఎంత, మనం ఇచ్చింది ఎంత? భక్సింగ్ గారు పూర్వ దినాల్లో ప్రేమ విందంటే అప్పుడు ఆ దినాలు అందరూ వండుకొచ్చేవాళ్ళు. ఇంటిలోనండి ఇంట్లో 10 మంది ఉన్నారు అనుకో, ఆ 10 మంది కాకుండా ఇంకా 10 మంది కొట్టుకు రావాలి. అర్థమవుతుందా? ఒకళ్ళు ఉంటే ఇంకొకళ్ళు కొట్టుకు రావాలి, ఎందుకంటే వేరే వాళ్ళు వస్తారు. అది ప్రేమ. దినాల్లో
పౌలు అంటున్నాడు, పుచ్చుకొనుట కంటే నువ్వు దేవుడికి ఏమిస్తున్నా? కయ్యూని ఏమిచ్చాడు దేవుడికి? హేబేలు ఏమిచ్చాడు దేవుడికి? మొదటి పంట ఇచ్చాడు. కయ్యూను ఏదో ఒకటి అనుకున్నా, దాని వారు ఎంత నష్టం జరిగింది. కాబట్టి రాత్రి కాల సమయంలో సీయోనుకు వస్తున్నామా దేవుని ప్రజలారా, సీయోనులో ఏముందంటే నీ జీవిత కాలం అంతా యెరూషలేముకి ఏం చూడాలి? నువ్వు క్షేమంగా ఉండాలి. మందిరం సమృద్ధిగా ఉండాలి. నీ మందిర సమృద్ధిని బట్టి మేము ఏం చేస్తున్నాం? ఆనందిస్తున్నాం అన్నాడు దాకా. కాబట్టి రాత్రి కాల సొలొమోను అంటున్నాడు, నువ్వేం చేయాలంట? తగిన దానికన్నా. చాలా మంది దినాల్లో పెన్షన్ తీసుకుంటారు కదా, నెలకి ఎంత అవుతుంది మీకు? 4,000 పెన్షన్. నువ్వు కష్టపడకుండా, పని చేయకుండా, ఏమి చేయకుండా గవర్నమెంట్ నీకు అందిస్తుంది. 4,000 ఇస్తుంది ఉచితంగా. 400 దేవుడికి ఇస్తున్నావా? గుండెలు మీరు చేసుకొని చెప్పు. పెన్షన్ తీసుకుంటావు, ఆదివారం వచ్చి ఎంత వేస్తా? 10 రూపాయలు వేస్తావు. కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అదేనా క్షేమం చూడటం అంటే? ఉచితంగా ఇచ్చిందేగా నీకు. గవర్నమెంట్ నీకు ఉచితంగా ఇచ్చిందేగా. కనీసం 1000 రూపాయలు 100 రూపాయలు చూడటం 400 దేవుడికి ఇవ్వాలి కదా. జాగ్రత్త. రాత్రి కాదు, సీయోనులో నువ్వు క్షేమంగా ఉండాలంటే దేవుడికి ఏం చేయాలా? దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ప్రియులారా, సామెతలు 11:28 కూడా చూడండి. సామెతలు 11, ధనమును నమ్ముకునివాడు పాడైపోవును. జాగ్రత్త. ధనాన్ని నమ్ముకొని కూడబెట్టుకొని నరకానికి పోమాక. ధనమును నమ్ముకుని వాడు ఏమైపోతాడంట? ఇలాగ కొంతమంది ఉంటారు మహాతండ్రులు, ఎంగిలి చేతితో కాకిని కూడా అది ఎంగిలి చేయదు కంటే మెతుకుడితే కాకి బతికిద్దని అట్లా ఉండేవాళ్ళు. జాగ్రత్తగా సీయోనులో నువ్వేం చేయాలంట? దాని క్షేమం చూడాలి. మందిరం సమృద్ధిగా ఉండాలి. అందుకని దావీదు అన్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నదన్నాడు. ఇలా చాలా మంది గృహాలలో మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి, లక్షలు సంపాదిస్తున్నారండి కొంతమంది. కానీ దేవుడికి ఇచ్చే విషయంలో ఇంకా లెక్కడే. అప్పుడు వద్దు క్షేమంగా ఉండాలంటే నేనేం చేయాలంట? దేవుడికి సమృద్ధిగా ఇచ్చినప్పుడు నిన్ను దీవిస్తాడు, సంఘం దీవించబడుతుంది, సేవ ఫలిస్తుంది. కాబట్టి ఇక్కడ 3వదిగా ఏం చూసామంటే యెరూషలేములో ఏముందంట? క్షేమం ఉండాలా. ఇప్పుడు 4వదిగా మీరు గమనించండి. ఇక్కడ మాట మీరు గమనిస్తే చూడ, ఇక్కడ మనం చూస్తాం ఇలా యెషయా గ్రంథము 61:3. యెషయా గ్రంథము 61:3 మీరు గమనిస్తే కాబట్టి సీయోనులో ఏముందంట? ఆనందం ఉంది. 4వదిగా ఎక్కడ లోకంలో ఎక్కడ దొరికిన ఆనందం ఏ కొట్టులో దొరికేది కాదు. సీయోనులో ఏముందంట? ఆనందం ఉన్నది. ఒకసారి ఒక అమ్మ ఓటే పడి పోతా ఉంటుంది. అమ్మ ఆరాధనకి రావాలంటే ఏ టాకీస్లో ఆడుతుందంట. ఏ టాకీస్లో ఆరాధన సినిమా అనుకుంటున్నా. మాస్టర్ గారు అంటే ఏమో ఆరాధనకి రావాలంటే ఆమె ఏమంటుంది? ఏ టాకీస్లో ఆడుతున్నాయా? విజయవాడలో చాలా టాకీస్లు ఉన్నాయి. అప్పుడు జాగ్రత్త, నువ్వు ఆరాధనకు వస్తే దేవుని ఇంటిలో ఏముందంట? ఆనందం, ఆనందతైలం. దేవుని మందిరానికి వస్తే ఆనందతైలం ఉంది. గొప్ప. ఒకసారి మేము ఒక ఇంటికి వెళ్తే ఒక అమ్మాయి చాలా దిగులుగా ఉంది, చాలా దుఃఖముతో ఉంది. తల్లిదండ్రులు లోపలికి వెళ్ళారు. ఏమా ఇంటి అట్లా ఉన్నామంటే, నేను వాళ్ళు కూతురు కాదు, నన్ను పెంచుకుంటున్నారు, నేనేదైనా మాట్లాడితే చేస్తే నాకు పడతారు, పెడతారు, అందుకని నేను విచారంగా ఉన్నాను. చాలా మంది కుటుంబాలలో ఆనందం లేదు,
సంతోషం లేదు. కానీ దేవుని మందిరంలో ఏం జరిగిందంట నీకు? ఆనందం. ఇదాన్ని దేవుని మందిరాన్ని ప్రేమించడం ద్వారా, దేవుని మందిరాన్ని వచ్చడం ద్వారా దేవుడు అంటే ఒకసారి ప్లాన్ చేశాడంటే సృష్టిని ఆరంభించిన అసలు ఆనందాన్ని ఎక్కడ పెట్టాలి అని ఆలోచన చేశాడట. దేవదూతలు పిలిచాడంట. దేవదూతలు అందరూ వచ్చారంటే భవిష్యత్తు నిలబడాలి. ఏమా మనుషుడికి ఆనందం ఇవ్వాలనుకుంటున్నాను నేను, అది ఎక్కడ పెడదాం అన్నాడంట. ఒక దేవదూతలు దాంట్లో కొండ మీద పెడదామంటే అందంట. కొండ మీద ఎందుకమ్మా, చాలా ఎత్తు, ఎక్కలేరు, దిగలేరు, అందరూ బాధపడతారు అన్నాడంట ప్రభు. సరే ఇంకొక దేవదూత అంటాడు, ప్రభువా కొండ మీద వద్దులే, సముద్రంలో పెడదాం కింద. సముద్రంలో పోతారమ్మా, సముద్రంలో పోతే చచ్చిపోతారు అన్నాడంట. ఇంకొక అమ్మందంట, భూమిలో బాధ పెడతాడే అన్నాడు. వాళ్ళే తోపో తీసుకుంటారు ఆనందం అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడంట, కొండ మీద కాదు, సముద్రంలో కాదు, భూమి కింద కాదు, ఎక్కడ పెడదాం? వారి హృదయాల్లో పెడతాను నేను అన్నాడట. అందుకే మనకి ఆనందం హృదయంలో. ప్రభువులను నమ్ముకున్న వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారు, ఎంత సంతోషంగా ఉంటారు. దేవుడు నీకు ఇచ్చిన ఆనందాన్ని దినాలను పోగొట్టుకుంటున్నావేమో. అందుకని సీయోనులో ఏముందంట? ఆనందం ఉంది. మనం అందరం ఇట్లా కలిసి పెట్టే చక్కగా పాటలు పాడుకుంటామంటే, వాక్యాన్ని వింటామంటే, మనమందరం అయిపోయిన తర్వాత ప్రేజడక్క ఎవరమో, ఎక్కడ పుట్టామో, ఎక్కడ పెరిగామో, ఒక జాతి కాదు, ఒక మతం కాదు, ఒక కులం కాదు, ఒక ఇంటి వాళ్ళం కాదు, నానా జాతి సమితి మనలందరినీ ప్రభు ఏం చేశాడు? ఒక కుటుంబంగా చేశాడు, ఒక సంఘంగా చేశాడు, తన తండ్రి ఇంటికి మనం చేశాడు. ఎంత గొప్ప ఆనందం. ఏడారా ఈ రాత్రి సీయోనులో ఏముందంట? ఆనందం. మొట్టమొదటిగా ఏముందంట సీయోనులో? అప్పుడు చెప్పండి, ఏముందమ్మా? ఏముంది సీయోనులో? మొట్టమొదటిగా చెప్పండి, రక్షణ ఉంది. రక్షించబడ్డావా? మారు మనసు పొందావా? పాప క్షమాపణ పొందావా? యేసు ప్రభు నీ హృదయంలో ఉన్నాడా? తిమోతి గారు ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా నిలబడితే ఏమైనా బాగున్నావా? బయట లోపల బాగున్నావా అని ఎవరు? బయట బాగున్నావు కానీ లోపల బాగాలన్నావు. నీ హృదయం అంతా ఏమైపోయింది? చెడిపోయింది. హృదయం మోసకరమైనది, అది ఘోరమైన. పైకి పడలేకున్నావు, మంచి బట్టలు వేసుకున్నావు, మంచిగా ఉన్నావు, మంచి పాటలు పాడుతున్నావు కదా, హృదయం ఏమైపోయిందంట? చెడిపోయింది. అందుకని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాను. రక్షణ మేలు నేను నువ్వు పొంది వెళ్ళాలా. నువ్వు పెద్దవాడమైనా, చిన్నవాడమైనా, యవనస్తుడమైనా, యవనస్తురాలైనా, ఏ తీర్మానం ఉండాలి మన జీవితంలో? సీయోనులోకి వచ్చిన నీవు రక్షించబడాలి. దినాలు కొంతమందికి ఏంటో వచ్చిన రక్షణ లేదు. చదువులు అంటున్నారు, ఉద్యోగాలు అంటున్నారు, కానీ రక్షణ వరకు తీర్మానం చేసుకోవట్లే. కాబట్టి ఈ రాత్రి నువ్వు రక్షణ మేలు పొంది తిరిగి వెళ్ళు. రెండోదిగా దేవుడు ఏమిచ్చాడు? సీయోనులో ఆశీర్వాదం ఇచ్చాడు. నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే కొన్నేళ్ళ కుటుంబం ఏం చేసేది? దేవుడిని కనపరిచింది. కాబట్టి సీయోనులోకి వస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ప్రభు ఇచ్చే ఆశీర్వాదం స్థిరముగా ఉంటుంది. భూమి మీద ఏమి లేకపోయినా. అందుకని యోగ గ్రంథం 1వ అధ్యాయంలో యోబు గురించి రాశాడు. యోబు గురించి ఏం రాశాడు ప్రభు? అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, తర్వాత చెడుతనమును విసర్జించిన వాడు, తర్వాత ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని నీవు నేను కూడా. రెండవదిగా దేవుని యొక్క దీవెన పొంది మనం. మూడవదిగా ఏముందంటే సీయోనులో నీ జీవిత కాలం అంతా యెరూషలేము యొక్క క్షేమము కొరకు పాటుపడాలా, ప్రయత్నం చేయాలి, దేవుని సంతోషం పెట్టాలి. అందుకని పత్రికలో పౌలు అంటాడు, సంతోషంతో ఇచ్చేవారిని దేవుడు ఏం చేస్తాడంట? దీవిస్తాడు. కాబట్టి నాలుగోదిగా మనం చూసాం సీయోనులో ఏముందంట? ఆనంద తైలం. నీకు ఆనందం కావాలంటే లోకంలో ఎక్కడ దొరకదో. ఆనందం ఎక్కడ దొరుకుతుందంట? మందిరంలోనే.
దేవుని మందిరంలో ఎంత ఆనందం అన్నది. కాబట్టి దినమంతా దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు మనకి ఇచ్చే ఆనందం అంతగా. ఐదవదిగా మీరు గమనిస్తే ఒక మాట చూడండి, 99వ కీర్తన 2-3 వచనాలు మీరు గమనించండి. సియోనులో యెహోవా మహోన్నతుడు, సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును, భయంకరమైన నీ గొప్ప నామము వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించి రాజులు స్థిరపరచు. దేవుని మందిరంలో ఏమన్నాడు? ప్రేమ ఉన్నది. సియోనులో ఏముందంట? ప్రేమ ఉన్నది, దైవికమైన ప్రేమ. హెబ్రోనులో ప్రారంభ దినాల్లో కొన్ని వేల మంది కొడుకునేవారు, రకరకాల ప్రజలు వచ్చేవారు. అందరూ కలిసి దేవుడిని గానం స్తుతించేవారు, ఏ భేదం లేదు. కాబట్టి దేవుని మందిరంలో ఏముంటుందంట? దైవికమైన ప్రేమ. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాబట్టి రాత్రి ప్రియులారా, నిన్ను నన్ను ప్రేమించి 2024 సంవత్సరంలోనే ఈ లోకమును ముగించవలసిన మనలను మన జీవాన్ని పొడిగించి నూతన జీవం ఇచ్చాడు. ప్రభు ఏమిచ్చాడు మనకి ఈ సంవత్సరం? ప్రభుని రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం గమనించండి. దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది, లోకములో లేని ప్రేమ ప్రభు ఇంటిలో ఉంది, మన ఇళ్లలో కూడా లేదు ప్రేమ ఈ దినాల్లో. చూడండి, అక్కడ మాట చూస్తాం. రోమిలి రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం గమనించండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో నూతన జీవం ఇచ్చాడు ఈ సంవత్సరం. మనందరికి ఏ జీవం ఇచ్చాడు? ఆ కొత్త సంవత్సరం యొక్క జీవం మనలో ఉన్నది. కాబట్టి శ్రీలారా, దేవుడు మన ఎంత ప్రేమించాడు. ఒకవేళ ప్రేమించకపోతే మన 2024లోనే ఏం చేసేవాడట? తీసుకెళ్ళిపోయేవాడు. కాబట్టి ఈ 2025వ సంవత్సరం మనకి ఏమి ఇచ్చినాడట? నూతన జీవం ఇచ్చాడు. యెషయా గ్రంథము 41:1 చూడండి. యెషయా గ్రంథము 41:1లో నూతన బలం ఇచ్చాడు. ఏమిచ్చాడట ఆయన? దేవుడు నూతన బలం ఇచ్చాడు. దేవుని మందిరంలో దైవికమైన ప్రేమ ఉంది కదా. మన ఇంట్లో కూడా లేదు ప్రేమ, భార్యాభర్తల మధ్య కూడా ప్రేమ లేదు. ఒకసారి ఆయన డ్యూటీకి వెళ్ళాడట భర్త. ఫోన్ చేశాడంటే ఇంటికి, అమ్మాయి ఏది వండావు ఏది అన్నాడు. పప్పు వండాను అన్నాడు. ఏ పప్పు అన్నాడు? ఏ పప్పు అన్నాడు? గన్నీరు పప్పు అన్నాడు. ఏ పప్పు అన్నట్టు అమ్మగారు? సరే తిని సాగు అన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు ఆమె ఏమన్నట్టు? ఆమె ఎక్స్ట్రా ఎక్కువ అన్నమాట. భర్త ఫోన్ చేశాడు కదా, అమ్మాయి మధ్యాహ్నం నేను వస్తున్నా, ఏ కూర వండావు అంటే ఏదో చెప్పాలి కదా మర్యాదగా. ఏం చెబుతుందంటే ఏమా పప్పు వండా. ఏ పప్పు వండా వద్దాడు ఆయన సీరియస్. గన్నేరు పప్పు వండాను అన్నాడు. తిని ఏం చేయాలి నువ్వు? సావాలి. భార్యాభర్తల్లో కూడా లేదండి తిన్నాను ప్రేమ. ఏదో చెప్తున్నా పైకే పైకే, కానీ దేవుడు నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు. పిల్లగా మర్చిపోము. సియోనులో ఏముందంట? సియోనులో నిన్ను ప్రేమించినట్టు లోకంలో ఎవరు నిన్ను ప్రేమించరు. నువ్వు కష్టాల్లో, బాధల్లో, శ్రమలో వస్తే సంఘమని ఎంతో ప్రేమించి నీకు ప్రార్థన చేస్తూ నేను ధైర్యపరుస్తాను. కాబట్టి రాసి ఆ రోజు సియోనులో ఏముందంటే? ఐదవదిగా ప్రేమున్నది. మా యేసు యొక్క ప్రేమ రచించావా? ఆయన నీ కొరకు తను తాను అప్పగించుకున్నాడు, శిలువ మరణం పొందాడు, శిలువలో బలైపోయినాడు. ఎంత గొప్ప త్యాగం చేశాడు. చూడు, 6వదిగా మీరు గమనిస్తే ఒక మాట. యెషయా గ్రంథము 51:3 చూడండి. యెషయా గ్రంథము 51:3 మీరు గమనిస్తే, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను. కాబట్టి సియోనులో ఏముందంట? 6వదిగా ఆదరణ ఉన్నది. మనుషుడు ఏమి లేకపోయినా బ్రతకచ్చాడు, కానీ ఆదరణ లేకపోతే బ్రతకలేడు. నిన్ను ఆదరించేవాడు లేకపోతే
నిన్ను పరామర్శించేవారు లేకపోతే బ్రతకడం కష్టం. అందుకనే విషయాలను 66:13 ఏమన్నాడు? ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించను. లోకం నేను ఏడ్పిస్తుంది కానీ సంఘము నిన్ను ప్రేమిస్తుంది, సంఘం నిన్ను ఆదరిస్తుంది, సంఘంలో గొప్ప ఆదరణ ఉన్నది, నిన్ను బలపరుస్తుంది. ఎప్పటికప్పుడే సంఘం అప్పటి రాత్రి అందుకనే నువ్వు సంఘానికి దూరంగా ఉండమా. కాబట్టి సీయోనులో 6వదిగా ఏముందంట? గొప్ప ఆదరణ ఉన్నది. నీ ఆదరణ నాకు నెమ్మది కలిగేకు కారణమాయను అంటాడు దావీదు. రాత్రికాల సమయంలో సీయోనులో నుండి దేవుడు మనము బలపరిచేది. 7వదిగా మీరు గమనిస్తే యెషయా గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం మీరు గమనించిన యెషయా గ్రంథము 4వ అధ్యాయం. సీయోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలువబడిన వారికి, అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు. యెరూషలేములో నీకు జీవమున్నది, నిత్య జీవమున్నది. కాబట్టి ధైర్యంగా అన్నాడు, నా మాట విని నన్ను పంపిన వారి అని విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు మరణములో నుండి జీవములోనికి దాటి. ఈ రాత్రి నువ్వు ప్రభుని యెషయా గ్రంథం 4:3 చూస్తున్నావు. నీవు పరిశుద్ధుడవని ఆయన సన్నిధానంలో దేవుడు నీకు జీవాన్ని ఇస్తాడు. యేసు ప్రభు మనకు జీవాహారముగా దిగి వచ్చాడు. కాబట్టి ఈ దినాన్ని మనం జీవిస్తున్నామా జ్ఞాపకం పెట్టు. ఈ శరీరం నీది కాదు, నీలో ఉన్న ప్రాణం నీది కాదు, నీలో ఉన్న ఆత్మ నీది కాదు. అనుకుంటున్నామేమో నాది నాది. శరీరము దేవుడు ఇచ్చాడు. మంటితో ఆదామని ఏం చేశాడు? నిర్మించాడు. తర్వాత నాసికారంధ్రంలో ఏం పోసాడు? జీవవాయువు పోసాడు. తర్వాత ఏమిచ్చాడు? తన ఆత్మనిచ్చాడు. మరి నాదంటావేంటి శరీరాన్ని? కాబట్టి మనం ఆత్మ ప్రాణ దేహములతో దేవుడు ఏం చేయాలంట? కనపరచాలి. చాలా మంది శరీరాన్ని చూసుకొని, తనకున్న ఆశీర్వాదాలను చూసుకొని, తనకున్న బలాన్ని చూసుకొని దేవుడు ఇచ్చిన జీవాన్ని పోగొట్టుకుంటున్నారు, నరకానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రాత్రి కాల్చుకోవాలి. సీయోనులకు వచ్చిన నిన్ను జీవింపజేస్తాడు. యుగములు ఆయనతో ఉండాలంటే రాత్రి ఒక మంచి తీర్మానం చేసుకో. ప్రభా, నేను పాపినయ్యా, దొంగనయ్యా, జన్మ పాపిని, కర్మ పాపిని, క్రియల పాపిని, నన్ను క్షమించి నీ శిలువ రక్తంలో ఎలియలు నన్ను కడుగు. చిన్న ప్రార్థన గొప్ప పరలోకాన్ని నీకు ఇస్తుంది. చాలా మంది దినాల్లో మతమంతులో ఉన్నారు. కాబట్టి మతము నిన్ను రక్షించదు. మతములో ఉన్న మార్గంలో యేసయ్య మార్గం. యోసువ 14 అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవనం అయి ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవరినో పరలోక రాజ్యంలో ప్రవేశించలేడని బైబిల్ తెలియజేస్తాను. కాబట్టి రాత్రి శిరోలోకి వచ్చిన మనం అందరము ఈ 7 ఆశీర్వాదం పొందాలని దేవుడు మరోసారి మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి లోకములో ఏముందంటే మరణం ఉంది. మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మరణానికి మర్యాద లేదు, చిన్న పెద్ద తేడా లేదు. ఈ నూతన సంవత్సరం దేవుడు నీకు ఇచ్చాడు. ఈ సంవత్సరం పిల్లలు జరగకముందే నేడే మనస్వామి అనగానే యేసు ప్రభువుని ఏం చేయాలి? నువ్వు రక్షకుడిని అంగీకరించి హృదయంలో నీవు చేర్చుకో. ప్రభావాలను రక్షించండి, ఈ రక్షణ కార్యక్రమాలు జరిగించడని చిన్న ప్రార్థన చేసుకుంటే పిల్లల గొప్ప నెమ్మది పొంది, నూతన జీవం పొంది యుగములు ఆయనతో మరణము ముగింపు కాదు. మరణం తర్వాత ఏముందంట? మరో జీవితం ఉంది, అదే నిత్య జీవం. చాలా మంది అనుకుంటున్నారు మరణించిన తర్వాత అయిపోయింది అనుకుంటున్నారు. కాదు ప్రియులారా, మనం జీవించేది కొద్ది కాలమే, 60-70 సంవత్సరాలు. తర్వాత యుగంలో ప్రభువు కాబడతారు. అందుకనే పెద్దలు అంటారు కదా, ప్రభువు నమ్ముకుంటే నువ్వు కన్ను మూసి కన్ను తెరిచి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతావు. కాబట్టి రాత్రి ప్రభు నీకు ఇచ్చే జీవాన్ని పోగొట్టుకోమాక ప్రభుని రక్షకుడిగా చేర్చు. కాబట్టి ముగింపులోకి వస్తున్నాం.
కాబట్టి సియోనులో ఏముందంట? 700 ఆశీర్వాదాలు తెలుసు. కాబట్టి రాత్రి సియోనులో ఉన్నటువంటి నీవు కూడా ఈ 700 ఆశీర్వాదాలను పొందాలా? లేదా దేవుని మందిరానికి రావాలా? మొదటగా ఏం చేసామంటే సియోనులో ఏముందంట? రక్షణ ఉన్నది. నువ్వు రక్షణ పొందితే ప్రతి దినం ఏం చేయాలంట? ప్రభు యొక్క సాక్షిగా ఉంటుంది. రక్షణ చాలా విలువైనది. ఇంకా నువ్వు రక్షణ పొందకుండా ఉంటే ప్రభు ఈ రాత్రి పిలుస్తా ఉన్నాడు. రెండోదిగా ఏం చేసాము? సియోనులో రక్షణ పొందితేనే ఆశీర్వాదం. రక్షణ లేకపోతే భూ సంబంధమైన ఆశీర్వాదాలు, అవి ఆశీర్వాదాలే కాదు. మూడోదిగా ఏం చూసామంట? క్షేమాన్ని చూడు. దేవుని మందిరానికి వస్తున్నావా? లేదా దేవుని మందిరంలో ఏది అవసరమో చూడు. లేదా దేవుని మందిరంలో ప్రజలు కొట్టేవాళ్ళు కావాలా? వాయిద్యాలు వాయించేవాళ్ళు కావాలా? ఊడ్చేవాళ్ళు కావాలా? చాపలేసేవాళ్ళు కావాలా? మైక్ సిస్టమ్ పెట్టేవాళ్ళు కావాలా? ఈ బోర్డు పని చేయట్లేదు. మేము వచ్చాడు అది ఎవరు చూస్తారు? మందిరానికి వచ్చేది మందిరంలో ఏం అవసరమా నువ్వు జరగాల. దేవుని మందిరంలో ఏ కొదువు ఉందో జరగాల. అదే మందిరం యొక్క క్షేమం వాడు పేడారా జ్ఞాపకం పెట్టుకున్నాడు. దేవుని మందిరాన్ని యొక్క క్షేమాన్ని నువ్వు చూస్తే నీ క్షేమాన్ని దేవుడు చూస్తాడు. అందుకని మనం ఎల్లప్పుడూ దేవుని మందిరం యొక్క క్షేమం కొరకు ఏం చేయాలంట? ప్రయాసపడాలి. నాలుగోది ఏం చూసాం? దేవుని మందిరంలో ఆనందం ఉన్నదే. దేవుడు నీకు ఆనందాన్ని సిద్ధపరచు. ప్రభు ఇంటికి వస్తే నువ్వు ఆనందిస్తావు, ఎంత సంతోషపడతావో. ఇలా లోకంలో ఎక్కడ దొరకదు ఆనందం. ప్రభు దగ్గర నీకు ఆనందం జరుగుతుంది. ఐదోదిగా మనం చూస్తా వచ్చాం ఏంటంట? ప్రేమ ఉన్నది. మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలా. మనం అందరం ఏం చేయాలంటే ఒకరికొకరమా? కొంతమంది మందిరానికి వస్తారు కానీ ప్రేమ ఉండదు, ఒకరి ముఖాల్లో నవ్వే ఉండదు. అయిపోయిన వెంటనే ఏం చేస్తారు? మందిరం అయిన తర్వాత మనం అందరం ఏం చేయాలంట? ఒకళ్ళ చెయ్యి ఒకరు పట్టుకొని సాలు వచ్చే వరకు ఓపాలంట. మన చేతులకి ఏం పట్టాలంట? చెమట పట్టాల. తిన్నారు ఒక ఆయన టన్నులు వాక్యం తింటున్నారు కానీ వాక్యం ఏం చేయలేదంట. కదండి సీఎంలో ఉన్న టన్నులు వాక్యం వస్తుంది. పెద్దవాడి నుంచి, పెనగూరు నుంచి, ఆయా స్థలం నుంచి అక్కడ మీకు టన్నులు పెరుగుతుంది వాక్యం. మీరు బాగుపడుతున్నారా? అట్లా ఉంటున్నారా? లేదా దేవుని ప్రేమ ఎంత గొప్ప. లేదా మనం ఒకరినొకరు ఏం చేయాలా? ప్రేమించుకోవాలా. ప్రేమ లేని వాడు ఆ వాడు కాదు. కాబట్టి రాత్రి ప్రేమ కలిగి ఉందాం. దైవ సేవలను ప్రేమిద్దాం, సంఘాన్ని ప్రేమిద్దాం, ఒకరినొకరు ప్రేమించుకుందాం. ఆ రోజుగా మీరు గమనిస్తే ఏంటంట? ఆదరణ ఉన్నది. దుఃఖంలో ఉన్నావా? బాధలో ఉన్నావా? కష్టాల్లో ఉన్నావా? దేవుని మందిరానికి, దేవుని యొక్క సన్నిధిలో నీకు గొప్ప ఆదరణ, ఆనందం. ఏడోదిగా మనం చూసినాం ఏమన్నట? జీవం ఉన్నది. దేవుడు నేను యుగములో జీవం చేస్తాను, సదాకాలం ప్రభుత్వం అంట. కాబట్టి ఈ భూమి మీద ఉంటుండగానే సీయోనులో ఉంటున్న మనం అందరము ఈ గొప్ప జీవాన్ని మనం పొంది సిద్ధపడు. ఇంకా చేసుకున్న నమ్మకపోతే రాత్రి నిర్మాణం చేసుకో. నిన్ను తగ్గించుకో. ప్రభావం 2024 సంవత్సరాల క్రితం నా కొరకు వచ్చి సెలవులో మరణించారు. నీ రక్తాన్ని కాల్చారు. నా కొరకు సమాధి చేయబడ్డావు, తిరిగి లేచా. ఎంత గొప్ప దేవుడు. మరణం అనేది దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు నీ కొరకు తను తాను అప్పగించుకున్నాడు. ఆయన తిరిగి రాబోతున్నా. ఒక ఆయన ఎట్లా అన్నాడు? చనిపోతున్న వస్తానన్న యేసు ప్రభు వచ్చాడు, చనిపోతున్న యేసు ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడాలన్న యేసు ప్రభు సమాధి చేయబడ్డాడు, తిరిగి లేస్తానన్న యేసు ప్రభు తిరిగి లేచాడు, వస్తానన్న యేసు ప్రభు తప్పకుండా వస్తాడు. నిరీక్షణతో ఉండు, విశ్వాసంతో ఉండు. ప్రభు కొరకు కనిపెట్టుకో. అదే క్రైస్తవ నిరీక్షణ. రాత్రి యేసు ప్రభు నీ సొంత రక్షకునిగా హృదయంలో ఇప్పుడు నీవును నీటి వాళ్ళను గొప్ప రాగమాలను అనుకున్న వాళ్ళను దేవుడు దీవించిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఇంకా ఏమన్నా చెప్పాలా? ఏమన్నా సాక్ష్యాలు అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా?
ప్రార్థన చేసేమంటారా? ప్రార్థన చేసుకుందాం. అందరి కాలం చూసుకుందాం. ప్రేమ లేదు మా తండ్రి, ఆయన ఎన్నో సేవల్లో మీరు మాకు ఇచ్చిన చాలా చక్కటి వాతావరణం మరి కార్యంలో దారున్నది సేవలో ఈ కోచిపూడిలో మరి సేవలను మీరు స్థాపించి ఇక్కడ అనేక మందిని తీసుకుని వచ్చి స్థిరపరిచి బలపరిచి సంఘాన్ని మీరు అందరికంటే ఉద్దేశంగా ఉన్నది ప్రేరిస్తారు. మీ దీవెనలతో మీరు పంపుతూ ఉన్నది ప్రేరిస్తారు. వారికి పరిచయం ఇంకా ఆశీర్వదించి అంతేకాదు వదిలించే సంఘం యొక్క సరిహద్దులను శాలపరచు, కావాలని పొడిగించండి, మేకలు దిగొట్టాడు, అనేకలు సంఘంలో చేర్చబడి అంటుగట్టబడి మీ రాబడి కొరకు సిద్ధపడతాయి. సియోనులో ఏమున్నాయో 7 విషయాలు మనం పూర్తి చేశారు. ఆ విషయాలన్నింటినీ మా హృదయంలో దాచుకోండి. ముఖ్యంగా రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ ప్రతి ఒక్కరికి దయచేయండి. దేవాలయంలో మీ అవసరాన్ని బిడ్డలను జీవించండి. వారి యొక్క అవసరాలు అక్కరలు మీరు తీర్చండి. ఏదైనా ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వాళ్ళందరూ తీర్చు. ప్రేమ మీద కొరకే తీసుకొచ్చిన ప్రతి బిడ్డను రాబో దినాల్లో ఈ పరిచర్య దేవ ఇంకా అధికమచ్చే దేవిత్సమో ఆశ్రదించండి. రాష్ట్రాలు కూడా మంచి ఆరోగ్యం దాచేయండి. దేవ పెద్దమ్మాయి వరకు ప్రార్థిస్తున్నాను. అలాగే రెండో పాప అల్లుడు వారికి ఇచ్చిన పాపను బట్టి తీసుకుంటున్నాను. చిన్న పాప దాన్ని మెన్షన్ చేస్తామని సంఘాస్తులందరినీ సంఘాలలో ఉన్న మా పిల్లలందరినీ బట్టి పొందిన అక్కడ కూడా మీరు ఆరాధనా క్రమాన్ని సేవను జరిగిస్తున్నారు. ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రేమ మీద కూడా ఆశ్రయించి దీవించమని యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క నేను సావసం సదాత్మను మనందరికీ తోడై నడిపించదు కాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. మీ అందరికీ ప్రేమ మీద సిద్ధపరిచారు. మీ ప్రేమ అందరికీ వందనాలండి. మరి వచ్చిన మీ అందరి కొరకే ప్రేమాలు సాగబిడలు ఏర్పాటు చేశారు ఎంతో ప్రేమతో. దయచేసి అందరూ నిలబడితే మరి సహోదరులు చేపలు చుడతారు. చేపలు చుట్టి మరి చేపలు వెనకాల పెడతారు. తర్వాత ఒక నిమిషం చెప్పనింది. యవనస్తులు బాధ్యత కలిగిన సహోదరులు మరి సర్వింగ్ చేస్తారు. అలాగే అందరూ లేచి నిలబడిన తర్వాత చేపలు చుట్టాక అటు ఒక లైను, ఇటు ఒక లైను, ఇటు ఒక లైన్, ఇటు 2 లైన్లు, ఇటు తిరిగి ఒక లైన్, ఇటు తిరిగి ఒక లైన్, 4 లైన్లో కూర్చుంటారు. కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూర్చోండి. మరి సహోదరులు యవనస్తులు మరి వసంతరావు గారు, కిషోర్, మరి భరత్ బాబు, మరి నాగేంద్ర గారు ఇంకా ఉన్నారు పిల్లలు. దయచేసి మరి సహకరించి చక్రవర్తి గారు, చండి మరి వీళ్ళందరూ కూడా భోజనాన్ని మరి వడ్డించవలసిందిగా ఎవరు కూడా వెళ్ళిపోవద్దండి. కొంచెం అనానుకూలమైన సర్దుకుని అందరూ కూడా ప్రేమావిధిలో మరి భోజనం చేసి వెళ్ళాలని ప్రభు పేరున మనం చేసి మీ అందరికీ వందనాలు.
పరిశుద్ధమైన దేవా, ఆశ్చర్యకరుడా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి ఈ సాయంకాల సమయంలో సియోను ప్రార్థనా మందిరంలో ఈ పరిశుద్ధుల యొక్క మహిమను మీరు కోరుకున్నటువంటి దేవుడివి, అందుకు నీకే స్తోత్రాలు. గతించిన 2024 సంవత్సరం అంతా కనుకోవాలి కాపాడి భద్రపరిచి మరలా 2025 సంవత్సరము తండ్రి మరి మొదటి దినం వరకు కూడా తండ్రి మమ్మల్ని ఈ సంఘాన్ని మీరు అందరూ కాపాడి భద్రపరుచుకుని వచ్చారు. అందుకే నీకు కృతజ్ఞతలు చెల్లించిన నిమిత్తమై దేవా, ఇంతవరకు కూడా తండ్రి మరి సీయోనులో నీ ప్రజలైన వారిని మీరు సమకూర్చి దేవా, సీయోనులో ఏమి దొరుకుతుందో అని కూడా మీ దాసుల ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు. అందుకు నీకు వందనాలు స్తోత్రాలు. తిరిగి ఆత్మీయమైనటువంటి బలమైనటువంటి ఆహారం మీ ప్రజలు వింటూ వచ్చారు. వారి హృదయాల్లో మీ దైవ కార్యం జరిగించండి. మరలా తిరిగి శరీరంలో కావాల్సిన ఆహారం సిద్ధపరిచినటువంటి మీ ప్రజలందరూ బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకున్న ఎవరి ప్రయాస ఎవరి భారము అందులో ఉన్నదో వారు బహుగా మీరు దీవించి ఆశీర్వదించండి. తినిచ్చినటువంటి వారి కూడా శక్తిని బలాన్ని ఆరోగ్యం అనుగ్రహించి మీ రాకడ వరకు ఎల్లప్పుడూ కూడా సీయోను యొక్క క్షేమం కొరకు ప్రార్థించేటువంటి వారు ఉన్నట్లుగా మీరు ప్రతి వారిని కూడా మీరు సిద్ధపరచమని వేడుకుంటున్నాం. ఇచ్చిన ఆహారంపై కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రతి వారిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించుకుంటూ వేడుకున్నాం తండ్రి. ఆమేన్. బోలో యేసు ప్రభు యేసు మసీహ్కి హల్లెలూయా. బోలిए. మెలో మమ్మీ మెలోడీని తీసుకో.
ఏమైందక్క? హర్షిత లేచ కిటికీ మమ్మీ